జ్ఞానము గల స్త్రీ తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెడుతుంది. కాబట్టి తన భర్తని కూడా మరి ఆమె గద్దించినప్పుడు, మరి వాక్యము చేత గద్దించినప్పుడు పర్వాలేదు. మరి తప్పు మార్గంలో పోతున్న భర్తని వాక్యం చేత గద్దించినప్పుడు అది భర్తని ఎదిరించినట్టు కాదు. మరి అంటే లోబడని స్త్రీ అని అనకూడదు ఆమెని. ఒకటి ఏంటిది అని అంటే, భార్య దొరుకుట మేలు. ఎందుకు మేలు అంటే, వాక్యానుసారమైన భార్య మరి వాక్యానుసారముగా లేని భర్తను వాక్యానుసారంగా నడిపించేటటువంటి భార్య దొరకడం మేలుకరం. ఎందుకు అనంటే, నరకములో నుంచి జీవములోనికి దాటిస్తుంది, ఆయనకి మేలు చేస్తుంది. ఆయన ఇహలోక వ్యాపారములు అంటే జాబ్లో కానీ ప్రతి విషయంలో ఆయనకి సహకారిగా ఉంటుంది. అందుకే దేవుడు మరి పురుషుని నుంచి పక్కటెముకగా తీసి ఆయనకు సహకారిగా ఉండునట్లు, అంటే ఆయన ఒకవేళ దేవుని మార్గము తప్పిపోతే ఆమె సహకరిస్తూ ఆయనను మంచి మార్గంలో నడిపే దానిగా, మరి ప్రతి విషయంలో సహకరించు దానిగా, మేలైన వాటిని సహకరించు దానిగా. అందుకే భార్య దొరికిన వాడికి మేలు దొరికెను అని ఎందుకు అని అంటారంటే, ఇందుకే మరి ఆమె అనేక కార్యములలో భర్తకు సహకరిస్తూ ఉంటుంది. మరి కొందరైతే భార్యలు ఏం చేస్తారు అనంటే, కష్టపడి మరి ద్రవ్యం తెచ్చిన అంటే సాలరీ తెచ్చినటువంటి భర్త యొక్క ఆ డబ్బును జ్ఞానం గల స్త్రీ తన ఇంటిలో జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటుంది. కానీ జ్ఞానం లేని స్త్రీ ఏం చేస్తుంది అనంటే, వారికి మేలు దొరికినట్టు కాదు, వారికి కీడు చేస్తుంది. కానీ క్రైస్తవ బిడ్డలమైన మనమేం చేయాలంటే మేలుకరంగా ఉండాలి. అందుకే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన జ్ఞానంకి మూలము. కాబట్టి యెహోవా వాక్యమును అంటే దేవుని వాక్యము చదువుతూ ప్రార్థన యందు ఆసక్తి కలవారై ఉండాలి. మరి ఆ విధమైన ఆసక్తి కలిగి భర్తలకు మేలుకరంగా ఉండాలి. ఇంటి వారినందరినీ మేలైన మార్గంలో అంటే క్రీస్తు నేనే మార్గము సత్యము జీవము అనేటటువంటి ఆ మార్గంలో నడుపుతూ సత్యములో వారిని నడుపుచు జీవములోనికి మరణములో నుంచి జీవములోనికి దాటించు స్త్రీగా మరి ఒక భార్య ఉండాలి. మరి అంతేకాదు, ఆమె తెచ్చినటువంటి ఆ భర్త యొక్క జీతాన్ని మరి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకొని జ్ఞానం గల స్త్రీ ఇల్లును కట్టుకోవాలి. అంతేగాని జలసాలకు హోటళ్ళకి అని మరి ఇష్టం వచ్చినట్లు మరి తన వస్త్రము కూడా మరి తగినంత మాత్రమే వేసుకోవాలి. మరి ప్రతి విషయంలో కూడా జ్ఞానం గల స్త్రీ తగు మాత్రం ఉంటుంది. మరి ఆమె తన ఇంటి వారినందరికీ ఒక రక్షణ వస్త్రము, ఆమె భయపడదు. రాబో దినాలు అంటే వారినందరినీ రక్షణ మార్గంలో నడిపిస్తుంది. కాబట్టి రాబో దినము అనంటే దేవుని రాకడలో ఆమె భయపడదు. మరి ఆమె తన ఇంటి వారికి ఎవరికి ఏది కావాలనో అదంతా చేస్తుంది. మరి ఆమె ఏంటిది అనంటే, తన ఇంటికి ఒక దీపములాగా ఆమె దీపం ఆరిపోదు. అంటే దేవుని ఆజ్ఞలు ఆమె హృదయంలో ఉంటాయి. ఆ ఆజ్ఞ అనేది ఆమె లోపల నిత్యం వెలుగుతూ ఉంటుంది. ఆ ఆజ్ఞ ఆ బిడ్డలోనికి సామెతలో ఉంటుంది కదా, ఆజ్ఞ దీపం అని. ఆ ఆజ్ఞ ఆమెలో ఆరిపోదు. దేవుని ఆజ్ఞల తట్టు తిరుగుతూ ఆమె ఆ ఆజ్ఞలను అనుసరిస్తూ తన కుటుంబాన్ని తన ఆజ్ఞలోనికి నడిపిస్తూ ఉంటుంది. దేవుని ఆజ్ఞలను బట్టి నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి మరి భార్య దొరికిన వానికి మేలు దొరుకును అన్నటువంటి ఆ జీవితము మరి స్త్రీలు జీవించాల్సిందిగా ఉంది.
ఉంది. మరి అటువంటి స్త్రీగా క్రైస్తవ స్త్రీ జీవించాలి. వారినే క్రైస్తవులు అని అంటారు. క్రైస్తవులు అనే అర్థం ఏంటిదంటే పరిశుద్ధులు. క్రైస్తవము అంటేనే పరిశుద్ధత. దానికి ఆ బిరుదుకి తగ్గట్టు ఆ క్రైస్తవము అంటే అర్థమునకు తగినట్టు క్రైస్తవులు జీవించడం. నేను పరిశుద్ధుని కాబట్టి మీరును పరిశుద్ధులై జీవించాలి అని చెప్పినటువంటి దేవుని ఆజ్ఞను మీరకుండా మరి ఆ విధంగా జీవించాలి. మరి కష్టపడుతున్నటువంటి స్త్రీ మరి ఆమె కూడా జాబ్ చేస్తూ తన భర్త కూడా జాబ్ చేస్తున్నప్పుడు ఇద్దరు కలిసి మరి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ముందుకు సాగాలి. అంతే మరి ఇంట్లో ఉన్న స్త్రీ కూడా మరి భర్తకి ఎటువంటి మరి ఇంట్లో పనులు చెప్పకుండా ఆమెని ఇల్లంతా సదురుకొని మరి బయటకి వెళ్ళి కష్టపడి వచ్చిన భర్తని ఆమె అపురూపంగా చూసుకోవాలి. ఆయనకి ఏ అలసట వచ్చింది జాబ్లో, ఎటువంటి మరి జాబ్లో శ్రమ ఆపద వచ్చింది, ఎటువంటి కష్టం వచ్చిందో అర్థం చేసుకొని మరి జీవించాలి. ఆ విధమైనటువంటి జీవితము ఆమె జీవించాలి. అట్లాగూ ఆ జీవితాన్ని జీవిస్తూ ఆమె గడపాలి. ఆ విధమైన స్త్రీ మరి మేలు దొరికినటువంటి స్త్రీ. అట్లాగూ మరి భార్యలు జీవించాలి. భార్యలను భర్తలు ప్రేమించాలి. ఆ ప్రేమను మరి భర్తలు భార్యను ప్రేమించినప్పుడు అది అలుసుగా తీసుకొనకుండా వారు లోబడి ఉండాలి భర్తలకి. మరి ఆ ప్రేమ పవిత్రముగాను పానపు నిష్కలంగాను మరి ఉండాలి అని దేవుడు చెప్పినట్టు భర్తలు ఆ విధంగా భార్యలతో జీవించేటటువంటి జీవితమే పరిశుద్ధ క్రైస్తవ జీవితం. ఆమెన్, 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 ఆమెన్.